పాలసీ సర్కిల్ అనే థింక్ ట్యాంక్ గత వారం ఓ ఆసక్తికరమైన విశ్లేషణను ప్రచురించింది. ట్రంప్ సౌత్ ఏషియా స్ట్రాటజీ లీవ్స్ ఇండియా ఐసోలేటెడ్ పేరిట వెలువడిన అధ్యయన పత్రంలో లోతైన అంశాలను వెల్లడించింది. భారత్ను ఒంటరి చేయాలనే బలమైన ఎత్తుగడ కారణంగానే ట్రంప్ ఎగుమతి సుంకాల పేరుట వాణిజ్య యుద్ధానికి తెరదీసిండు. ట్రంప్ సౌత్ ఏషియా స్ట్రాటజీ లీవ్స్ ఇండియా ఐసోలేటెడ్ అధ్యయన పత్రంలో ఇటీవలి కాలంలో ట్రంప్ నిర్ణయాలు, వాటి తాలూకు పర్యవసానాలు భారత్లోని వ్యూహకర్తలకు జీర్ణమైతలేవు. అగ్రరాజ్యం ద్రోహం తలపెట్టిందనే భావన బలపడుతూ ఉన్నది. దక్షిణాసియా వ్యవహారాల్లో భారత్ నిర్ణయాత్మక పాత్ర పెరుగుతున్న కారణంగా ట్రంప్ భారత్ను దూరం పెట్టాలని యోచిస్తున్నట్టు అర్థమవుతున్నదని పేర్కొన్నది. అక్కడితో ఆగలేదు. ట్రంప్ ఈజ్ ట్రైయింగ్ టు బుల్లీ అండ్ హ్యూమిలియేట్ ఇండియా ఆల్మోస్ట్ ఆన్ ఏ డైలీ బేసిస్ అంటూ ముక్తాయింపు కూడా ఇచ్చింది. ఈ పరిశీలన ముమ్మాటికి వాస్తవం అని కూడా మనం చెప్పొచ్చు. రోజు ఏదో ఒక అంశం మీద భారత్ను అవమానించడమే ట్రంప్ పనిగా పెట్టుకున్నాడని పరిణామాలను చూస్తే మనకు తెలుస్తూ ఉన్నది. మరోవైపు పాకిస్తాన్ను రెచ్చగొడతా ఉన్నాడు. ట్రంప్ విధించిన 50% ఎగుమతి సుంకం కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి గణనీయ స్థాయిలో తగ్గే ప్రమాదం ఉండటంతో భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను కూడా సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికిప్పుడు అమెరికాతో సయోధ్య సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న కారణంగానే ఎదురుదాడికి కూడా సిద్ధమైంది. అయితే మోదీ ప్రభుత్వం దీటుగా ట్రంప్ను ఢీకొనడం వెనుక ఏదో బలమైన వ్యూహం ఉండే ఉంటుందని అంచనాలు కూడా ఉన్నాయి.